రాజుకు సహితము. ఆయనకి రాజుగారికి ఏం తక్కువ చెప్పండి? ఏం తక్కువ? అన్నీ ఎక్కువే. కానీ తన జీవితాన్ని బాగు చేసుకోలేని పరిస్థితుల్లో నయమాన్ అనే మహారాజు ఉన్నాడు. కానీ ఒక దినాన దేవుడు జాలి అవసరమైంది. ఈ దినాన మనకు కూడా అంతే. ఈ దినాన నువ్వు అనుకుంటున్నావు ఏంటంటే కష్టపడాలి, జీవించాలి, తెలివిని ఉపయోగించాలి, జ్ఞానాన్ని ఉపయోగించాలని మనం అనుకుంటున్నాం. నాకు దేవుడు చెప్పిందంటే ఆయన జాలి చూపిస్తున్నాడు కనుక మనం అందరం బ్రతుకుతున్నాం. ఆయన దయారసం అంటాడు. వాక్యంలో ఏమంటాడు? ఆయన దయారసం అంటే ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని అతిక్రమాలు చేసినా, ఆయన మర్చిపోయినా, ఆయన గాయాలను రేపినా, ఆయన బాహాటముగా సిలువ వేస్తున్నా సరే. చాలామంది అనుకుంటారు ఏమనుకోకుండా ప్రార్థనకు రాగలేకపోయినా అంటారు. మేమనుకోం. కానీ నువ్వు ప్రార్థనను మానేసి నువ్వు ఎవరిని గాయాలు రేపుతున్నావు? నువ్వు ప్రార్థన మానేసి నీ జీవితాన్ని ఎంతగా నువ్వు నాశనం వైపు నడిపించుకుంటున్నావు ఒకసారి ఆలోచన వచ్చాయి. అందుకని ఒకడు యెరూషలేమును విడిచి యెరికోకి వెళ్ళిపోతున్నాడు. ఈ దినాన మనం అందరం కూడా అలాగే ఉన్నాం. యెరూషలేమును విడిచేశారు, దేవుడిని విడిచేశారు. దేవుడు ఏం చేయగలడండి? దేవుడని కూర్చుంటే దేవుడే మన జీవితం తగలబడిపోద్దన్న అజ్ఞానంలోకి వెళ్ళిపోయారు. కానీ దేవుడు సమస్తమును చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. సమస్తమును ఆయనకు అసాధ్యమైన కార్యాలంటూ ఏమీ లేవు. ఇది నాన్న నువ్వు నేను ఎందుకు అడుక్కుతుంటున్నామంటే ఆయన యందు మన జీవితాన్ని విశ్వాసం ఉంచలేకపోతున్నాం. ఆలోచన చేయండి. ఇది నాన్న దేవుని యొక్క వాక్యం ఆలకిస్తున్నాం. మనం ధన్యులైన ఆయన పిలుస్తున్నాడు. ఇది నాన్న ఆల్నైట్ ప్రేయర్లో కూడా అనేకమైన విషయాలు మనం విన్నాం. గంగరత్న గారు చెప్పారు, పాస్టర్ గారు చెప్పారు. అందుకని దేవుడు అంటాడు కదా, ఈ దినాన మన జీవితాలు ఎందుకు బాగుపడలేని పరిస్థితుల్లో ఉన్నాయి, ఆశీర్వదింపబడలేని పరిస్థితుల్లో ఆరాధనలు ఎంతమంది దేవుని యొక్క ప్రసన్నతను లేకపోతే దేవుని యొక్క వెలుగును అనుభూతిని చెందారు? చేతులు ఎత్తని పైకి. ఎందుకు? అనుభవించారా? అనుభవించలేకపోతే ఎందుకు? వెలుగులో ఉండి వెలుగు చూడకపోతే నీకు ఎన్నటికీ చూపు రాదు. అందుకని అంటున్నాడు, ఆయన సమీపంగా ఉండగానే వేడుకునుడి. ఆయన సమీపంగా ఉన్నాడు. కళ్ళు లేనాడు వేడుకున్నాడు, కళ్ళు పొందుకున్నాడు. కళ్ళున్నా నీవు వేడుకోలేకపోతున్నావు. అందుకనే వాక్యంలో వారు మొర్ర పెట్టక విడుదల పొందకపోతిరి. దావీదు రాసిన కీర్తనలో వారు మొర్ర పెడితే విడుదల పొందుతారు, కానీ మొర్ర పెట్టలేని స్థితిలో వారి జీవితాలు అలా తగలెట్టుకున్నారు. ఇది నువ్వు కూడా అంతే. రోగం ఆయన తీయగలడని తెలుసు, వ్యాధి ఆయన స్వస్థపరచగలడని తెలుసు, యెహోవాకు అసాధ్యమైనది ఏదీ లేదని తెలుసు, సమస్తమును ఆయన చేయగలడని తెలుసుండి కూడా ఆయన పాదాల దగ్గర మోకరించి మాత్రం ప్రార్థన చేయవు. ప్రభువా, అక్కడిక్కడ తిరుగుతావు, ఆ డాక్టర్ దగ్గరికి, ఈ డాక్టర్ దగ్గరికి, ఆ మనుషుల దగ్గరికి, ఈ మనుషుల దగ్గరికి, ఈ సలహాలు ఆ సలహాలు ఎట్టండి అన్నీ తెలుసుకుని ఆ తర్వాత చితకల పడిపోయి ఆ తర్వాత నాశనం అయిపోయి పోగొట్టుకుని దేవుడి దగ్గర చివరికి వస్తావు. అదేదో ముందే దేవుని ఆశ్రయించచ్చు కదా. అందుకనే అంటున్నాడు దేవుని యొక్క వాక్యంలో, ఆయన ఆశ్రయించు వారందరూ ఏమవుతారు? ఆయన ఆశ్రయించు వారందరూ ఏమవుతారు? ధన్యులు కాదు, బ్రతుకుతారు. ఆయన ఆశ్రయించు వారందరూ ఏమవుతారు? బ్రతుకుతావు. ఆశా అని రాజు ఒక అతను ఉన్నాడు. అతనికి ఏమైంది? అంతకుముందు దేవుని దైవభక్తి కలిగిన వాడే. అరికాల్లో పుండేసింది, దేవుడి మీద కోపగించుకుని దేవుని వేడుకోకుండా ఉండిపోయాడు. చివరికి ఏమి ఇప్పుడు బతికాడా? చచ్చాడు. ఎలా చచ్చాడు? బాధలో చచ్చాడు, వేదనతో చచ్చాడు. ఇది నాన్న దేవుని యొక్క వాక్యం ఆలకిస్తున్నాం. మన జీవితాల్లో కూడా అందే. లోకం ఎప్పుడు కూడా. అందుకనే యేసుప్రభు వారు ఆ విషయం చెప్పగానే చెప్పారు. ఒకసారి చూద్దాం మత్తయి రాసిన సువార్త. అందుకని ఇది నా టైటిల్ కూడా పెట్టాను. ఒకసారి చూడండి టైటిల్ చూడండి అమ్మా. టైటిల్ పెట్టరా, చదవండి. చెల్లించుకోవద్దు, జల్లించుకో. మనకి మంచి పప్పలో మంచి తినుబండారాలు తింటూ ఉంటాం. చాలామంది ఈ రెసిపీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారండి? పిండి ఏం చేస్తారు? జల్లిస్తారు. ఆ గరుకుతనం పోవడానికి, క్రిస్పీగా లేకపోతే మెత్తగా ఉండడానికి. లేకపోతే ఇల్లు కట్టేటప్పుడు సిమెంట్ ఇసుకని ఏం చేస్తారు? జల్లిస్తారు. లేకపోతే ఆ స్మూత్నెస్, ఆ స్మూత్ ఫినిషింగ్ రాదు, ఆ యొక్క నునుపు రాదు. అందుకని అంటాడు, గరుకు మార్గమున నునుపు చేయవాడు ఆయనే, వక్ర మార్గాన్న తిన్నగా చేయవాడు ఆయనే. ఇది నాన్న మానవుల యొక్క లోపం ఎక్కడుందంటే, సాతానుగాడు లోకము ద్వారా, మనుషుల ద్వారా అనేక గురుకులు మన మధ్యన విత్తేస్తూ ఉంటాడు. దేవుడు విత్తనాలు విత్తుతాడు, సాతానుగాడు ఏమి విత్తుతాడు? గురుగులు విత్తుతాడు. ఇద్దరికి తేడా అదే. ఏమి విత్తుతాడండి? అందుకనే దేవుని యొక్క వాక్యంలో యేసుప్రభువు చాలా స్పష్టంగా చెప్తా అంటాడు. చూడండి మత్తయి రాసిన సువార్త
13వ అధ్యాయం 25వ వచనంలో చదివితే, మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులను విత్తిపోయెను. చాలండి, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన ఎంత అద్భుతమైన దేవుని యొక్క మాటలు ఒక్కసారి ఆలోచించండి. ఈ దినాన నీ జీవితాన్ని జల్లించుకోగలిగితే, ఏసేపు జల్లించుకున్నాడు, యోబు జల్లించుకున్నాడండి. యోబు స్నేహితులు వచ్చి అన్నారు, నువ్వేదో తప్పు చేసావు. తప్పు చేసాడో లేదో యోబుకు తెలుసు. అందుకనే నా రొమ్ములో పాపము దాచుకున్న ఎడల నేను దేవుని సన్నిధికి, దేవుని దృష్టికి నేను ఎట్లు నీతిమంతునవుదును అన్నాడు. అంటే ఏంటి? తన రొమ్ములో పాపము దాచుకుని ఉంచుకోలేదు. ఏంటి అక్కడ దేవుని యొక్క వాక్యం, నేను ముఖస్తుతి చేయటం నాకు చేత కాదు, నా కళ్ళతో నేను నిబంధన చేసుకుంటుని. ఒకసారి ఆలోచన చేయండి. ఈ దినాలన దేవునిలో నడుస్తున్న మన జీవితాలు కూడా చాలామంది సాతానుగాడు వాడుకుని గురుగులు అని విత్తనాలు మనలో చెల్లేస్తూ ఉంటాడు. నీ వల్ల కాదులే, నువ్వు బ్రతకలేవు, నువ్వు ఎంత నమ్ముకున్నా నీ వయసు అయిపోతుంది, ఏంటంటే నువ్వు ఇల్లు కట్టలేవు, నీకు డబ్బులు లేవు, నువ్వేమి సాధించలేవు, రేపు పొద్దున ఏదైనా ప్రమాదం జరుగుతుంది నీ పరిస్థితి ఏంటి, అన్ని అటువంటి విత్తనాలు విత్తుతూ ఉంటాడు. గురుగులు విత్తనాలు విత్తితే బాగానే ఉంటుంది, గురుగులు విత్తుతాడు. గురుగులు ఏం చేస్తాయి? విత్తనాలను ఆ యొక్క వచ్చే పంటను ఏం చేస్తాయండి? అణిచివేస్తాయి, బలహీనంగా చేస్తాయి, సారవంతంగా చేయు, సారాన్ని తీసేస్తాయి, అవి ఎదిగిపోతాయి. ఒక మాటలో చెప్పాలంటే, ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే, ఇది నాన్న ప్రతి క్రైస్తవుడు కూడా తన జీవితాన్ని జల్లించుకోలేకపోతున్నాడు. అందుకనే స్మూత్ గోయింగ్ లేదు లైఫ్ అంతా, జీవితం అంతా స్మూత్గా నడుపుతలేదు. ఒక రోజు నవ్వుంటే 4 రోజులు ఏడుపు ఉంటుంది. రాని సమస్యలు హఠాత్తుగా వచ్చి నెత్తి మీద పడుతున్నాయి, రాని రోగాలు వచ్చి మన చుట్టూ మనల్ని ముట్టుకుంటున్నాయి. అయినప్పటికీ కూడా దేవుని కృప వల్లే మనం బ్రతుకుతున్నాం. అయితే ఆయన కృపను ఉపయోగించుకుంటే ఇంకా బాగా బ్రతికే అవకాశం ఉంది. అందుకని అంటున్నాడు, ఆయన నమ్ముకున్న వారికి దావీదు అంటాడు కదా, ఏంటండి, మధ్యాహ్నమందు పాడు చేయి రోగముకైనను, సాయంత్రం వేళ కలుగు తెగులుకైనను, రాత్రి వేళ కలుగు భయముకైనను నేను భయపడినాను. ఎంత అద్భుతమైన మాటలు చూడండి. ఇది నాన్న నీ జీవితాన్ని జల్లించుకుపోవడం వల్లనే ఈ గురుగుల మధ్యన నీ జీవితం నలిగిపోతుంది. అందుకని అన్నాడు, విరుకుల్లోంచి విశాలతను కలుగు చేయవాడు ఆయనే, కష్ట పరిస్థితి నుంచి అమ్మాయి అనే జీవితాన్ని ఇచ్చేవాడు ఆయనే. అయితే ఒకటి చెయ్యాలి, నువ్వు నీ జీవితాన్ని జల్లించుకోవాలి. చాలామంది ఎన్నో చెప్తుంటారు. మమ్మల్ని అన్నారు, పాస్టర్ గారు చూస్తే, అంటే మీకు చెప్తున్నాను ఉదాహరణకి, పాస్టర్ గారు చూస్తే వెనకాల ఆస్తి ఏమీ లేదు, అప్పులు ఎలా తీరుస్తారండి, పాస్టర్ గారికి ఒక సొంత బండి కూడా లేదు, అప్పులు ఎలా తీరుస్తారని చాలామంది ఏంటంటే పాస్టర్ గారి దగ్గర మాట్లాడారు. నిజంగా బలహీనం అయిపోతే మేము ఏమనుకుంటాం, నిజమే మా దగ్గర ఏమీ లేవు కదా, ఎలా తీర్చగలం, అందుకని ఏదో పని ఎత్తుక్కోవాలి, ఏదో ఉద్యోగం ఎత్తుక్కోవాలి, లేకపోతే మనుషులను బతిమాలుకోవాలి, వాళ్ళ దయ కొరకు మేము ప్రాకులు పడాలనే ఆలోచన మాలో పుట్టుండు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీరు నమ్మదగిన వారు కాకపోయినను మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగినవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది నాన్న చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు వినాలి మీరు. ఎందుకంటే ఈ దినాన్ని నీ జీవితాన్ని జల్లించుకోగలిగితే నీ జీవితంలో ఇంకన్నిటికీ సాతైన యొక్క క్రియలు ఏమీ పనిచేయవు. అందుకనే పొలాలకు పిండి జల్లేటప్పుడు కూడా ఏం చేస్తారు? కలుపుతారు. కలిపేటప్పుడు అందులో ఏమైనా ఉన్నాయేమో అని చేతి తీసి పారేస్తూ ఉంటారు. ఇది నాన్న దేవుని యొక్క వాక్యం ఆలకిస్తున్నా. నీవు నీ జీవితంలో ఎంతమంది ఏం చెప్పినా తీసి పారేయాలి, జల్లించుకోవాలి, కిందకి జారనివ్వకూడదు, నీ జీవితంలో పడనివ్వకూడదు, నీ ఆలోచనలోకి అవి రాకుండా నువ్వు చూసుకోవాలి. ఎంతోమంది ఎన్నో చెప్తూ ఉంటారు, ప్రపంచం నీ వల్ల కాదు, నీ అసలు నీకు అసలు చేయడానికి నీకు అర్హత లేదు, యు ఆర్ అన్ఫిట్ టు డూ, లేకపోతే నీకు పొందుకోవడానికి నీకు అర్హత లేదు, నీకు ఆస్తి లేదు, లేకపోతే నువ్వు లక్కీ పర్సన్ కాదు, నువ్వు అదృష్టవంతురాలు కాదు, నీ జీవితం ఇలాగే ఉంటుంది, మీ నాన్న జీవితం ఇలాగ అయింది, నీ జీవితం కూడా ఇలాగ ఉంది, మీ తాత ఆ జబ్బుతోనే చచ్చిపోయాడు, నువ్వు కూడా ఇదే జబ్బు చేసి చచ్చిపోతావు, ఇది వంశపారపర్యం, ఈ శాపం అని చాలామంది ఎన్ని చెప్పినా సరే ఆ యొక్క గురుగులు నువ్వేం చేయకూడదు. అందుకనే అంటున్నాడు, ఇందాక ఆరాధనలో దేవుడు తెలియజేస్తా అన్నాడు, ఎవడైనను క్రీస్తు యేసు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. నేను ఒకటి అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, మీరు దేవుని నమ్ముకున్న మీరు అందరూ నూతన సృష్టి అని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నారులే చెప్పండి. నమ్ముతున్నా, సందేహించకండి, సందేహిస్తూ తల ఒప్పొద్దు, కరెక్ట్గా చెప్పాలి. అందుకని బర్తలోమి అని గుడ్డివాడు, నేనేం కావాలని నువ్వు కోరుకుంటున్నావు అంటే వెంటనే అడిగాడు, నాకు చూపు కావాలన్నాడు. ఇది నన్ను మీరు కూడా అలాగే అడగాలి. ఆరాధనలో ఎటువంటి మనం డబాయించి అడగాలి దేవుడిని, ఎందుకంటే ఆ యొక్క అర్హత దేవుడు మనకి
అనుగ్రహించాడు. అట్టి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అంతకుముందు మనకు అసలు ఆ ప్రవేశమే లేదు ఆయన మందిరంలోకి. ఆయన సిలువలో చనిపోవటం ద్వారా అడ్డుతర ఏమైపోయిందండి, రెండుగా చీలి